ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్. ఈ గురువుగారు ఏ సమస్యకైనా సరే అంజనం వేసి 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారు ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి బాబాగారే మీ సమస్యలు దొరకడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి కళ్ళు మూసుకుని వీటిలో ఒక నెంబరు తాకమ్మా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. జరగబోయే అద్భుతాన్ని చూడు తల్లి. బాబా తండ్రి తీర్పు ఏమిటో తెలుసుకో అమ్మా. ఈ బాబా తండ్రి తీర్పు ఇచ్చాడు అంటే నీ జీవితం ఎలా ఉండబోతుంది. నీ జాతకం మొత్తం కూడా నీ గుప్పెట్లో ఉంది. అంతా కూడా ఇప్పుడే ఈ క్షణమే చెబుతాను. ఒక నెంబర్ అయితే ఎంచుకో తల్లి. నీ తలరాతనే మార్చబోతున్నాను. ఎందుకంటే నీ కోరిక ఏదైతే ఉందో ఒక నెంబర్ తాకి నీ భవిష్యత్తుని నువ్వే నిర్ధారించుకోగలుగుతావు. నీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా నువ్వు తెలుసుకోగలుగుతావమ్మా. అయితే నీకు ఒక విషయం చెప్పాలి బిడ్డ. కళ్ళు మూసుకుని నా నామస్మరణ చేసి ఒక నెంబర్ అయితే మనసులో అనుకో అమ్మా. మెల్లిగా కళ్ళు తెరువు. ఎప్పుడైతే ఈ సందేశం నీ కంట పడిందో అప్పుడు అంతా కూడా పూర్తిగా తెలుసుకో అమ్మా. ఎందుకంటే నీ జాతకం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు, అదృష్టం కలిసి వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అదృష్టమా, కన్నీళ్ళ. ఈరోజు ప్రతిదీ కూడా నీ బాబా తండ్రి నీతో చెప్పబోతున్నాడు. నీ బాబా తండ్రి తీర్పు ఇవ్వబోతున్నాడు. చాలా జాగ్రత్తగా విను తల్లి. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే ఇది నీ జీవితం. నీ జీవితం గుట్టురట్టు కాబోతుంది. జరిగింది, జరగబోయేది అంతా కూడా చెబుతాను అని అయితే మన బాబాగారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏం తీర్పు ఇవ్వాలి అనుకుంటున్నారో, ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో మన జీవితం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా బాబాగారు చెప్పబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశాలు చాలామందికి కనెక్ట్ అవుతున్నాయండి. కామెంట్ చేస్తున్నారు, అక్క బాబా సందేశం నా కోసమే చెప్తున్నట్లుగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. నిజంగా బాబాగారు ఉన్నారండి. బాబాగారు ఉన్నారు కాబట్టి ఈ సందేశం మీ వరకు వస్తుంది. భక్తులు ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ధైర్యం చెప్పడానికి ఇలా సందేశ రూపంలో ముందుకు వస్తారండి. కాబట్టి మనం మనసు పెట్టి విన్నాము అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారో మనకి అర్థమవుతుంది. అందుకనే ఎటువంటి బాబా సందేశం మీ ముందుకు వచ్చినా సరే తప్పకుండా వినండి. బాబాగారు ఏదో చెప్పడానికి సందేశ రూపంలో మీ ముందుకు వస్తున్నారు అని అర్థం చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. బిడ్డ, నువ్వైతే సందేశం వింటున్నావు కదమ్మా. నీ జీవితం ఎలా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలు నువ్వు ఎదుర్కోబోతున్నావు, ఎలాంటి అద్భుతాలు నీకు రాబోతున్నాయి, ఎటువంటి అదృష్టాలు నీకు రాబోతున్నాయి, ఎలాంటి అవకాశాలు నీకు రాబోతున్నాయి, ఆర్థిక పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, కుటుంబ పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, సంతాన పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా నువ్వు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా నీతో చెబుతానమ్మా. కాబట్టి జాగ్రత్తగా వినమ్మా. చూడు తల్లి, ఈరోజు నీ బాబా తండ్రి నీకు తీర్పు ఇచ్చేశాను. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాను. ఎవరూ కూడా నిన్ను తప్పించలేరు. నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. వినకపోతే నువ్వే నష్టపోతావు. కాబట్టి జాగ్రత్తగా వినమ్మా. నీ పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఏ ఏ విషయాల్లో బయటపడాలో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వైతే తెలుసుకుని తీరాలి.
నువ్వు తాకిన మొదటి నెంబరు ఏదైతే ఉందో నీ జీవితం అయితే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే విధంగా ఉండబోతుంది. నీ బాబా తండ్రి నీకు తీర్పు ఇచ్చేశానమ్మా. జాగ్రత్త బిడ్డ. ఇక నీ గురించి చెప్పాలి అంటే నువ్వు ఎక్కువగా రాబోయే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. 1వ నెంబరు తాకిన వారు ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కనుక నీ జీవితంలో ఎన్నో విజయాలు పొందే అవకాశం అయితే ఉంది. ఎన్నో మంచి పనులు చేస్తావు. అలాగే క్రమశిక్షణతో ఉంటావు, నిజాయితీతో ఉంటావు. నువ్వు చేసే పనుల గురించి చాలా ఆచరణతో ఉంటావు. ఒక్కొక్కసారి నీ సహనాన్ని పరీక్షిస్తే చాలా వాదన దూకుడిగా మారిపోతుంది. అయితే ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు కొంచెం దూకుడిగా ప్రవర్తిస్తూ ఉంటావు. అయితే ఇక్కడ అబ్బాయిలైతే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండరు, చాలా బాధ్యతగా ఉంటారు. ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవటానికి కాస్త సమయాన్ని అయితే తీసుకుంటావు. కొన్నిసార్లు ఏ విషయాన్ని కూడా అంత సులభంగా ఒప్పుకోవు, అంగీకరించవు కూడా. ఒక్కొక్కసారి ఉన్నది ఉన్నట్లుగా కూడా చెప్పలేవు. కొంచెం సమయం తీసుకుని చెబుతావు. కొన్నిసార్లు నీ నిర్ణయం సరైనదా కాదా అని ఎవరైనా అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేవు. కొంత సమయాన్ని అయితే తీసుకుని నీ నిర్ణయాన్ని అయితే చెబుతూ ఉంటావు. ఇక నీ జీవితంలో బాగా అనుభవాన్నైతే కలిగి ఉంటావు. ఒక సుఖవంతమైన జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటావు. అలాగే ఎవరితోనైనా సరే చక్కగా మాట్లాడతావు. అమాయకత్వమైన లక్షణాలు నీలో ఉంటాయమ్మా. నలుగురు నీ వెంటైతే ఉంటూనే ఉంటారు. రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే ఉంది. రాజకీయ రంగంలో గనక నువ్వు అడుగు పెట్టావు అంటే నిన్ను ఎవరూ కూడా ఢీకొట్టలేరు. ఉన్నత స్థాయికి అయితే చేరుకుంటావు. ఏ రంగంలోనైనా సరే నువ్వు నాయకుడుగా, నాయకురాలుగా ఉంటావు. ఏ విషయంలోనైనా సరే నువ్వు ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తావు. అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయి. ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతావు. నీలో క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువమ్మా. క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, సమయ పాలనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు. ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయవు. ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూ ఉంటావు. నలుగురికి సహాయం చేస్తూ ఉంటావు. నీతో పాటు నలుగురు ఎదగాలి అనుకుంటావు. అయితే ఎవరూ కూడా నిన్ను భయపెట్టలేరు. ఏ వ్యక్తులు కూడా నిన్ను భయపెట్టి లొంగ తీసుకోలేరు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఎందుకంటే నీ వెనక బాబా తండ్రి ఉన్నాడు అని నమ్ముతూ ఉంటావు. నీ మనసు చెప్పిందే నమ్ముతావు. ఎదుటివారు లొంగ తీసుకోవాలి అని అనుకున్నా, బలవంతం పెట్టినా, బలోపేతం చేసినా సరే ఏమాత్రం కూడా నీ దగ్గర వారి పప్పులు అనేవి ఉడకవు. కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు. ప్రేమకి, స్నేహానికి మాత్రమే లొంగుతావు. దేనికి కూడా లొంగవు. అంటే నీ జీవితంలో స్నేహితులు, సన్నిహితులు, బంధువులు వీళ్ల వలన నువ్వు ఎక్కువగా నష్టపోతూ ఉంటావు. నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన కొన్ని ఆస్తుల వలన కొన్ని చిక్కులైతే ఎదుర్కొంటున్నావు. అలాగే సొంత వాళ్ళ వలన మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితం మీద చాలా విసిగిపోతావు. కానీ నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండటం వలన నీకు ఓదార్పు అనేది వస్తుంది తల్లి. వారి చేయూత వలన నీకు ధైర్యం అనేది వస్తుందమ్మా. నీకు నేను ఉన్నాను అంటూ నీకొక శక్తిని, మంచి బలాన్ని వారైతే నీకు ఇస్తారు. ఆ శక్తితో నువ్వు జీవితంలో మరింత ముందుకే వెళతావు. అలాగే ఎవరైనా సరే నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు. సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు రావాలి అని ఆశిస్తావు. నీకు ఏదైనా పనిని అప్పగిస్తే దానిని ఎంతో తెలివితేటలతోటి, ఎంతో చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయం చేస్తావు. ఇంకొకటి ఏమిటి అంటే తల్లి, నీకు చాలా లౌక్యం తెలుసు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులను నీ వైపుకు తిప్పుకోవచ్చు. ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతావు. మంచి వాక్ చాతుర్యం అయితే నీకు ఉంది తల్లి. ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు ఆకర్షించగలుగుతావు. అలాగే పట్టుదల, కృషి, అభిమానం ఇవన్నీ కూడా నీకు ఉంటాయి. అలాగే గొప్పగా జీవించాలనే కోరిక కూడా నీకు ఉంటుంది. నలుగురిలో గొప్పగా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి అనే ఆకాంక్ష కూడా ఉంటుంది.
ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించవు. ఏ విషయంలోనూ నిరాశ చెందవు. ఎప్పుడూ కూడా విజయ పదంలో నడుస్తూ ఉంటావు. అలాగే ఆవేశం కూడా నీకు ఎక్కువగా ఉంటుందమ్మా. ఆవేశం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీ ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకో. కోపం కూడా ఎక్కువగా వచ్చేస్తుందమ్మా. తన కోపమే తన శత్రువు అంటారు. నీ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు. అందుకే నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకో, లేదంటే జీవితంలో నష్టపోతావు. కాబట్టి ఇప్పటి నుంచి శాంతంగా ఉండటానికి ప్రయత్నించు. అవసరమైనప్పుడు తప్ప ఎదుటి వారి మీద చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకు. అలాగే వ్యాపార విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలమ్మా. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి తల్లి. దీనివల్ల నీకు ఆర్థిక లాభాలు ఉంటాయి. అలాగే నీకు ఏకాగ్రత కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. ఏ పని అనుకున్నా సరే చిటికలో చేసేస్తావు. అలాగే నీకు క్రమశిక్షణ అంటే కూడా చాలా ఎక్కువ. క్రమశిక్షణగా ఉండేవారంటే చాలా ఇష్టపడతావు. అలాగే ఒక వ్యక్తిని నువ్వు ఎంతో ఇష్టపడుతున్నావు. ఆ వ్యక్తిని నువ్వు కోరుకుంటున్నావు. ఆ వ్యక్తిలో చిన్న చిన్న లోపాలు ఉండటం వలన నువ్వైతే ఆ వ్యక్తిని దూరం పెట్టావు. ఆ వ్యక్తిలో ఆ చిన్న చిన్న లోపాలు తొలగిపోవాలి అని అయితే అనుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి విభేదాలు రాకుండా ఉండాలి అని, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని ఇలా అనుకుంటూ ఉంటున్నావు. నాతో కూడా చెబుతూ ఉంటున్నావు. తప్పకుండా వారిలో ఉన్న చిన్న చిన్న లోపాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు చెప్పినట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగా ఆ వ్యక్తి అయితే మారబోతున్నారు. కాబట్టి నువ్వు కొంచెం ఓపికతో ఉండమ్మా. ఇకపై ఆ వ్యక్తితోటి నీ జీవితం బంగారు బాట కాబోతుంది. మీ ఇద్దరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నారు. మీ ఇద్దరి జీవితాల్లో సంతోషాలు ఆనందాలు వెరుజులుతాయి తల్లి. మీ జీవితం అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉండబోతుంది అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, ప్రతి క్షణము కూడా నువ్వు బాధపడుతున్నావు కదమ్మా. నా దగ్గర ఇలా చెప్పుకుంటున్నావు కదా. బాబా, నిన్నే నమ్ముకున్నాను కదా, ఎందుకు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు పెడుతున్నారు తండ్రి. ఇంట్లో ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నాను. ఆర్థిక పరంగా కష్టాలు పడుతున్నాను, శారీరకంగా కష్టపడుతున్నాను. అలాగే బయట జనాలతోటి ఎన్నో రకాలుగా మాటలు అనిపిస్తున్నావు బాబా. మరి నేను ఎవరినీ కూడా పన్నెత్తి ఒక మాట అనటం లేదు కదా బాబా. మరి ఎందుకు తండ్రి అందరూ కూడా ఒకటైపోతున్నారు? నన్ను మాత్రమే ఒంటరిగా చేసి సూటిపోటి మాటలతోటి ప్రతి క్షణము కూడా నన్ను ఎంతగానో వేధిస్తున్నారు. మరి ఇదంతా కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. మరి ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? వారు అన్నారు కదా అని తిరిగి ఒక మాట అనేసరికి మళ్ళీ వాళ్ళు 10 మాటలు అంటున్నారు. ఆ మాటలు నాకు తోటాల్లా పొడుస్తున్నాయి తండ్రి. గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. ప్రతి క్షణము కూడా కన్నీరు పెట్టుకుంటూ, తిండి తినలేక, కంటి నిండా నిద్రపోలేక చాలా బాధపడుతున్నాను బాబా. నీతో ప్రతి క్షణము కూడా చెప్పుకుంటున్నాను బాబా. చీమకు కూడా అపకారం చేయలేదు కదా. నేను నా కుటుంబం భక్తి శ్రద్ధలతోటి న్యాయంగా ధర్మంగా బ్రతుకుతున్నాము. ఇలా నీతిగా బ్రతికే మాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు? ఒక రకంగా ధనపరంగా కష్టాలైతే మరొక వైపు మనుషులంతా కూడా చుట్టుముట్టి మాటలతోటి చాలా బాధ పెడుతున్నారు. అన్యాయంగా అంటున్నారు. మా తిండి మేము తింటూ ఉంటే చూసి వార్చలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితిని నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు అందరిలా సంతోషంగా మనశ్శాంతిగా బ్రతకాలి అని ఉంది. నలుగురిలో స్వేచ్ఛగా తిరగాలి అని కూడా ఉంది. మమ్మల్ని ఎవరూ కూడా గిట్టనివ్వటం లేదు. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది బాబా అని ప్రతి క్షణము కూడా నా పాదాల వద్ద కూర్చుని బాధపడుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నువ్వు అస్సలు బాధపడవద్దు. మనుషులు నిన్ను బాధ పెడుతున్నారు అని, ఇబ్బంది పెడుతున్నారు అని, మాటలతోటి తోటాల్లా పొడుస్తున్నారు అని నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. నువ్వు కన్నీరు పెట్టుకోవలసిన అవసరం లేదమ్మా. వాళ్ళ బుద్ధి అంతే తల్లి. ఎందుకు వాళ్ళు నీ జోలికి వస్తున్నారు అంటే వారు నీ కర్మఫలాలన్నీ కూడా తీసేసుకుంటున్నారు. వారు ఇక నుండి కర్మఫలాలు అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారు అంటే నిన్ను మాటలతోటి ఎంత బాధ పెట్టారు 1000 రెట్లు వారు అనుభవిస్తారు. అనుభవించేలా నేను చేస్తానమ్మా. ఎందుకంటే నా బిడ్డల జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను కదా. నిన్ను అన్యాయంగా అంటున్నారు అని నాకు తెలుసమ్మా.
కేవలం నువ్వు మంచిగా ఉండటం వల్లనే, ఈ సమాజంలో నీతిగా నిజాయితీగా బ్రతకటం వల్ల వారికి నువ్వు నచ్చటం లేదు. కొందరు అనుకుంటారు మీ గురించి, వారు చాలా మంచివారు, ఎవరినీ బాధ పెట్టరు, ఎవరి గొడవ తీయరు అనుకుంటారు. అటువంటి వారి ముందు నిన్ను చులకన చేయటానికి ఈ విధంగా సూటి పోటీ మాటలు అని మిమ్మల్ని బాధ పెడతారు. ఆ మాటలేమీ నువ్వు పట్టించుకోవద్దు తల్లి. ఆ మాటలు నీ వీపుకి గుచ్చుకోవటం లేదు కదా. వదిలేసి ఏనుగు వెళుతూ ఉంటే కుక్క మురుగుతుంది అనుకో. నువ్వు ఒక ఐరావతానివి, ఒక ఏనుగువి. వాళ్ళు ఒక కుక్కలు, వీధి కుక్కలు అలా అనుకుని నువ్వు జీవితంలో ముందుకు సాగు. వారికి ఎలాంటి శిక్ష వేయాలో, ఏ విధంగా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటానమ్మా. ఆ సమయం అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు నిన్ను ఎంతో బాధ పెట్టారు కదా. వాళ్ళ ఆటలు అనేవి కట్టి పెడతాను. ఇప్పటి వరకు నిన్ను ఎంత బాధ పెట్టారు, 1000 రెట్లు వారు అనుభవించేలా చేస్తాను. కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు, బాధపడవద్దు. నువ్వు నిద్రాహారాలు మానేసి దిగులు పెట్టుకుంటున్నావు, కన్నీరు పెట్టుకుంటున్నావు. ఒక్కసారి నేను చెప్పినట్లుగా వినమ్మా. ఎవరి పాపాన వారే పోతారు. నేను చెప్పినట్లుగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండమ్మా. వారు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. వారికి ఎటువంటి శిక్ష వేయాలో నేను చూసుకుంటాను కదమ్మా. ఎవరైనా సరే నిన్ను తిట్టినా సరే నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో. వారికి ఎలా బుద్ధి చెప్పాలో నేనే చూసుకుంటాను తల్లి. నీకు వీలు కుదిరినప్పుడు నా ఆలయానికి రామ్మా. నా ఆలయానికి వచ్చి నా ఈ నామాన్ని 108 సార్లు జపించు. ఆ నామం ఏమిటి అంటే ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ నామాన్ని 108 సార్లు జపించు తల్లి. నీకు నా ఆలయానికి రావటం వీలు కుదరపోతే నీ పూజా మందిరంలోనైనా సరే నాకు దీపారాధన చేసుకుని ఈ నామాన్ని జపించు తల్లి. నీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే తప్పకుండా నెరవేరుతుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి ఈ విధంగా చెప్పారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినోభవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.